బాప్తిస్మం ఎందుకు అంటే పాప క్షమాపణ నిమిత్తం, కడగబడే నిమిత్తం, ప్రక్షాళన చేయబడే నిమిత్తం, శుద్ధీకరణ పొందే నిమిత్తం. బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనా? బాప్తిస్మం పొందకపోయినా నడుస్తుందా? కొంతమంది అంటారు సిలువ మీద దొంగ బాప్తిస్మం పొందలేదు కదా, మరి బాప్తిస్మం ఖచ్చితంగా పొందాలి అని మీరు ఎందుకు అంత బల్లగుద్ది చెప్తున్నారు అని కొంతమంది వాదిస్తారు. బాప్తిస్మం ఖచ్చితంగా పొందాల్సిందే, అది మాత్రం ఇక వేరే మాటకు తావులేదు, ఖచ్చితంగా పొందాల్సిందే. సిలువ మీద దొంగ కిందికి దిగి మళ్ళా బాప్తిస్మం పొందే ఛాన్స్ ఉంటే యేసయ్య ఖచ్చితంగా వెళ్ళి బాప్తిస్మం పొందు నాయనా అని చెప్పేవాడు. కానీ ఇంకా సేపటికి అతను చనిపోబోతున్నాడు, సిలువ మీద దొంగ. కాబట్టి యేసు ప్రభు అతని తీర్మానాన్ని ఆమోదించి ఆయన ఆ సమయాన్ని బట్టి ఇచ్చిన అవకాశమే తప్ప బాప్తిస్మం అక్కరలేదు అని సిలువ మీద దొంగ విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని బాప్తిస్మం అక్కరలేదు అనే బోధకి వాడటం యుక్తము కాదు. ఇది ఫస్ట్ విషయం. ఎట్టి పరిస్థితుల్లో మనందరం కూడా బాప్తిస్మం పొందాలి. ఎందుకంటే బాప్తిస్మము పొందకపోతే పాపములు కడగబడవు. అది బైబిల్ చెప్తున్న సత్యం. తెలుసా మీకు? మీకు 3 విషయాలు చూపిస్తాను. బాప్తిస్మం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది, ఎలా కలుగుతుంది అనేది మీరు చకచక రాసేసుకోండి. మొట్టమొదటిది తీతుకు రాసిన పత్రిక, తొందరగా తిప్పండి. తిమోతి తరువాత తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించును. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. అర్థమైందా? అంటే బాప్తిస్మము ద్వారా మనలను రక్షించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి తీయండి తొందరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అద్దుగో, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అది రౌండ్ చేసుకోండి. బాప్తిస్మాన్ని గురించి మనం ధ్యానించేటప్పుడు ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ముందు చెప్పాను, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనల్ని రక్షించాడు. ఇదే ఇక్కడ ఇంకో కోణంలో చెప్తున్నాడు, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అని. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయానికి పదండి. అపోస్తలుల కార్యముల్లో నేను చాలాసార్లు మీకు ఈ వచనాన్ని చూపించాను. ఇది సౌలుతో అననీయ అంటాడు. 16వ వచనం, 22:16. ఇందాక నేను ఒక మాట అన్నాను, బాప్తిస్మం పొందకపోతే ఒక వ్యక్తి పాపములు కడగబడవు. పాపములు కడగబడాలి, పాపాలలో నుండి విడుదల పొందాలి అంటే బాప్తిస్మము తప్పనిసరి అని ఎందుకు బల్లగుద్ది చెప్పడం జరుగుతుందంటే లేఖనం చెప్తుంది క్లియర్గా. అక్కడ ఉంది, చదువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? 22:16 చదువుతున్నాడండి. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పింది. అద్దుగో, ఇక నువ్వు తడువు చేయటం ఎందుకు నాయనా? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొను. బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకో అంటే పొందకపోతే పాపాలు వాని మీద నిలిచే ఉంటాయి. ఎందుకంటే ఒక చిన్న మాట దేవుడు మనకిచ్చి దానికి విధేయత చూపమన్నాడు. ఇదే మాట మార్కు 16:16. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మినోడైతే తప్పకుండా పాపాలన్నీ కడగబడు నిమిత్తం బాప్తిస్మం పొందుతాడు. బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేశాడు, బాప్తిస్మాన్ని అశ్రద్ధ చేశాడు, అవకాశం దేవుడు ఇచ్చినా దాన్ని పట్టించుకోలేదు అంటే
అతడు నమ్మిన వారి లెక్కలోకి రాడు. ఇక ఏదో మంచాన కంచనబడి తీసుకోవడానికి అనుకూలత లేక ఆ చనిపోయే ఘట్టంలో ఏదో తెలుసుకొని ఇక రక్షణ బాప్తిస్మం పొందడానికి కన్వీనియంట్ లేక చనిపోతే ఆ చివరి ఘట్టంలో తీర్మానాన్ని ఆమోదించి ఒకవేళ వానికి అవకాశం ఇస్తే ఇవ్వచ్చేమో కానీ టోటల్గా అందరికీ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే ఖచ్చితంగా ప్రతివాడు కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు. అపోస్తలుల కార్యములు 2:38 త్వరగా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. అక్కడేమో పాప క్షమాపణ నిమిత్తం అన్నాడు. అపోస్తల కార్యం 22లోనేమో పాపములు కడిగివేయబడు నిమిత్తము అన్నాడు. కాబట్టి ఇంత స్పష్టమైన ఆజ్ఞ అనేక చోట్ల మనకి దేవుడు ఎత్తి చూపించాడు గనుక నేను బాప్తిస్మం పొందడానికి ఇష్టపడట్లేదు, నేను పొందను అంటే నువ్వు చేసిన పాతకాలన్నీ నీ నెత్తినే ఉంటాయి. ఆ పాపాల మురికి ఎక్కడదక్కడే పెట్టుకొని నువ్వు చర్చిలోకి వచ్చి కడగబడిన పరిశుద్ధులతో కలిసి నిలబడి హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా ఆరాధన అంటే అది ఎంతవరకు సబబో నువ్వే ఆలోచించుకో. అది అందరికీ చెప్తున్నాను, ఏది లైవ్లో ఎక్కువ మంది గమనిస్తూ ఉన్నారు కనుక వారికి చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుడు చెప్పాడు ఇంత స్పష్టంగా, బాప్తిస్మం పొందుట ఒక ముఖ్య సంగతి అయి ఉన్నది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే జడ్జిమెంట్లోకి రావటం జరుగుద్ది. అడుగుతాడు, ఎందుకు చేయలేదా పని? పాపాలు ఎందుకు చేశావా నేను అడగలా, నువ్వు చేసావా, అందరూ చేశారు. కడిగి వేసుకునే అవకాశం నీకు అక్కడే ఇచ్చినప్పుడు ఎందుకు నువ్వు దాన్ని వినియోగించుకోలేదు అని అడుగుతాడు. ఏం సమాధానం చెప్తావు? ప్రభువా దానికి 1,00,000 రూపాయలు ఖర్చు అయింది, నా దగ్గర అంత డబ్బు లేదు అందుకని నేను పొందలేదని చెప్తావా? పైసా ఖర్చు లేదే. ప్రభువా మరి సంవత్సరం కాలం మరి నేను ప్రపంచమంతా తిరిగి రావాలంటే కష్టం అవుతుంది అందుకని నేను తిరగలేదని ఏమన్నా శారీరక శ్రమ అని చెబుతావా? ప్రపంచం ఏం తిరగమనలేదే. రోజు నువ్వు చేసే స్నానమే, పొద్దంతా చాకిరి చేసి ఇంటికి రాగానే నువ్వు స్నానం చేస్తావు కదా, ఆ స్నానమే యేసుక్రీస్తు సిలువలో నా కొరకు ప్రాణత్యాగం చేశాడు, ఆయన రక్తమును బట్టి నాకు విమోచన ఉన్నది. యేసు నా రక్షకుడని అంగీకరించి గత జీవితాన్ని త్యజించి విసర్జించి మారు మనసు పొంది బాప్తిస్మము అంటే పరిశుద్ధ స్నానం చెయ్యి బాబు అని దేవుడు నీకు ఉచితంగా ఒంటికి చాకిరి లేకుండా పైసా ఖర్చు లేకుండా అవకాశం ఇస్తే నువ్వు దాన్ని పక్కన పెడితే లెక్కలోకి రావా? దేవుడు నీకు తీర్పు తీర్చడా? ఎందుకు నిన్ను నీవు మోసం చేసుకుంటావు? బాప్తీసం పొందిన వాళ్ళని తెలివి తక్కువలాగా అనుకుంటారు కొంతమంది మేధావులు. తప్పు. ఖచ్చితంగా ఈ వచనాల అనుసరణ, మన వచనాలను అనుసరించాలంటే బాప్తీసమం తప్పనిసరి. ఓకే రైట్. అది రెండో విషయం ఏంటంటే ఏ నామంలో పొందాలి అనే విషయంలో కూడా తమ్ముడు చెప్పాడు. ఒక చిన్న వివరణ ఇస్తా దానికి కూడా ఇంకొంచెం క్లారిటీగా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడు. అపోస్తలులేమో యేసు నామమున బాప్తిస్మం ఇచ్చారు. తండ్రి అనేది నామం కాదు, కుమారుడు అనేది కూడా నామం కాదు, పరిశుద్ధాత్మ అనేది కూడా నామం కాదు, పేరు కాదు. పవిత్రమైన ఆత్మ పరిశుద్ధాత్మ, పేరు కాదు. తండ్రి అనేది ఒక హోదా. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, నేను మా నాన్నని నాన్న అంటాను, కానీ మా నాన్నకు ఒక పేరు లేదా? పేరు ఉంది. కానీ నేను నాన్న అన్నానని మా నాన్న పేరు నానేనా? కాదు. తండ్రి అనేది ఒక నామం కాదు, అది ఒక అర్హత లేక హోదా. కుమారుడు అనేది కూడా ఒక నామం కాదు, అది కూడా ఒక అర్హత, ఒక హోదా. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి అన్నాడు. ఈ 3 పాత్రలు చూపిస్తూ ఒక నామాన్ని ఎక్స్పోజ్ చేశాడు ప్రభు. ఏ నామమున అంటే పేతురు చెప్తున్నాడు చూడండి ఒక్కసారి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను. ఏ నామమునా? ఏ నామమున? 10వ వచనం చదువు. వీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు
మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచు. యేసు క్రీస్తు నామమున. ఒకసారి అపోస్తల కార్యం 8వ అధ్యాయం 16వ వచనం చూడు. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండేది. అద్దుకో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నామమున పొందారు? యేసు నామమున పొందారు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది నామం కాదు, అర్హత, హోదా. మరి నామం ఏంటి? యేసు. నామం ఏంటి? యేసు. కాబట్టి మనం ప్రారంభం నుంచి బాప్తిసం ఇచ్చే పద్ధతి ఏమిటంటే, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఏకనామమైన, ఈ త్రియేక దేవుడు ఒక నామాన్ని ఎక్స్పోజ్ చేశాడు. ఆ నామమే యేసునామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎంతమందికి అయితే బాప్తిసం ఇచ్చానో వారందరి మీద నేను బాప్తిసం ఇచ్చేటప్పుడు చేతులుంచి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములోనికి నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అని పలుకుతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే తమ్ముడు ఏ నామంలోనైనా పొందొచ్చు అంటే, కొంతమంది విమర్శకులు ఏ నామంలో అంటే నా నామంలో కూడా పొందొచ్చా అని వెటకారం చేయబోతారేమో. అందుకని తమ్ముడు చెప్పింది ఇది విషయం, అది క్లారిటీ ఇస్తున్నాను. అంటే ఏదైతే స్పష్టత మిస్ అయిందో అది కొంచెం, ఎందుకంటే టైం టెన్షన్ బట్టి దాటి వెళ్ళాళ్లే. అయితే నేను దాన్ని కొంచెం క్లారిటీ ఇస్తున్నాను. ఏంటంటే మళ్ళీ చెప్పండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఆ పలకటం కూడా మనం మిస్ కాకూడదు. ఎందుకంటే వినే వాటికి క్లారిటీ ఉండాలి. ఈ మూడు అర్హతలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక నామాన్ని ఎక్స్పోజ్ చేశాడు. ఆ నామమే యేసునామం. కాబట్టి కొంతమంది అచ్చంగా యేసునామంలో నీకు బాప్తీసం అంటారు. నేనైతే ఆ మిగిలిన మూడు కూడా, ఇంకా కొంతమంది దైవజనులు ఉన్నారు ఇలాగిచ్చే దైవజనులు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామంలో బాప్తీసం ఇస్తున్నానని చెప్పి ఇస్తాను. అప్పుడు యేసు చెప్పినటువంటి త్రిత్వం, అపోస్తలులు ఇచ్చినటువంటి యేసు రెండు కూడా స్పష్టంగా ఆ బాప్తీసం పొందే వ్యక్తికి అర్థం అవుతాయి. కాబట్టి ఇలాగా ఇవ్వటం జరుగుతుంది. ఇది మీకు స్పష్టంగా అందిందని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మూడో విషయంలోకి వచ్చేటప్పటికి ఎలా తీసుకోవాలి అంటే, ఆయా వ్యక్తుల యొక్క స్థితిగతులను బట్టి లేఖనం ఏం చెప్తుందంటే, అసలు బాప్తిస్మము అనే పదంలోనే, ఆ బాప్తిస్మం అనే మాటలోనే అర్థం క్లియర్గా ఇందాక స్టార్టింగ్లో చెప్పాడు. బాప్తిజో అనేటువంటి పదం గ్రీకు పదంలో నుండి వచ్చిందని, దానికి ముంచుట అనే అర్థం అని. చిలకరించుట కాదు, ముంచుట అంటే ముంచబడాలి కంప్లీట్గా. ఎందుకంటే మరణ పునరుద్ధానముల యొక్క చిహ్నం అందులో కనపడాలి బాప్తిస్మంలో. ఒక్కసారి మీరు రోమా పత్రిక 6వ అధ్యాయాన్ని తొందరగా తిప్పండి. రోమా పత్రిక 6వ అధ్యాయము తీసారా? 4వ వచనం నుంచి చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన, 3వ వచనం కూడా చూసుకో. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? అదిగదుగా ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగురా. చదువు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు, వినండి జాగ్రత్తగా, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుమో. సో మరణ పునరుద్ధానపు గురుతులు రెండు కూడా, సాదృశ్యాలు రెండు కనబడాలి అంటే, నీటిలో ముంచబడినప్పుడు పాతి పెట్టబడిన అనుభవం, తిరిగి లేచినప్పుడు పునరుద్ధానము చెందిన అనుభవం, ఈ రెండు అనుభవాలు ముంచుట బాప్తిస్మంలో సుస్పష్టంగా అర్థమవుతాయి. ఓకే. రెండవది, హెబ్రీ పత్రిక మీరు కానీ తొందరగా తీయగలిగితే, బాప్తిస్మం అనే దానికి బైబిల్లోనే చెప్పినటువంటి ఒక అర్థం కింద ఫుట్నోట్లో మీకు దొరుకుతుంది. ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక
ఒక నిమిషం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ అన్నకాడ 1 సంఖ్య వేసి కింద మూల భాషలో బాప్తిస్మములతోనూ అన్నాడు. అంటే ప్రక్షాళనము అంటే బాప్తిస్మము, లేక బాప్తిస్మము అంటే ప్రక్షాళనము. ఒక వ్యక్తి పైన కొంచెం నీళ్లు చిలకరిస్తే పూర్తిగా ప్రక్షాళన చెందుతాడా? చెందడు. ప్రక్షాళన జరగాలి అంటే పూర్తిగా నీటి యందు ముంచబడాలి. కాబట్టి కంప్లీట్గా ప్రక్షాళన జరగాలి అంటే నిలువెల్ల ముంచబడుటలోనే అది కనబడుతుంది, కానీ కొంచెం నెత్తి మీద నీళ్లు పోసిన దానిలో అయితే అది కనబడదు. ప్రక్షాళన అంటే అర్థం అది. బాప్తిస్మం అనే మాటకి ప్రక్షాళన అనే అర్థం ఇచ్చాడు బైబిల్లోనే. చూసుకున్నారా? ఆ రిఫరెన్స్ నోట్ చేసుకోండి, అక్కడ రౌండ్ చేసుకోండి. కింద బాప్తిస్మం అంటే ప్రక్షాళన అని పైన గుర్తుపట్టండి. ప్రక్షాళన అంటే శుద్ధీకరణ పొందుట లేక శుద్ధి చేసుకొనుట. గ్రాంధిక భాషలో పూర్వకాలంలో కానీ మన రాజుల కాలంలో లేకపోతే అంతకన్నా ముందు కాలంలో మనం ఉన్నట్లయితే, ఆర్యా మీరు ఏమి చేయుచున్నారు అంటే నేను వస్త్రములను ప్రక్షాళనము చేయుచున్నాను అంటారు. అనగా వస్త్రములను లేదా పాత్రలను ప్రక్షాళనము చేయుచున్నాను అంటే పాత్రలను కడిగేస్తున్నాను, శుద్ధిపరుస్తున్నాను. కాబట్టి మన కంప్లీట్గా శుద్ధీకరణ సాదృశ్యం మనకు కనబడాలంటే ముంచుట బాప్తిస్మంలోనే పర్ఫెక్ట్గా కనబడుతుంది. కనుక నేను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ముంచుట బాప్తిస్మమే ఇస్తాను. ఓకే, ఇకపోతే చిలకరింపు కూడా కొందరికి ఇస్తాం. ఎవరికి అంటే ముంచుట బాప్తిస్మం కానీ ఒక వ్యక్తికి ఇచ్చే పని అయితే, ఉదాహరణకి ఆస్మా పేషెంట్స్, టీబీ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు మామూలుగా ఊపిరి తీసుకోవడమే కష్టం. అలాంటి వాళ్ళని నేను నీళ్ళలో దించి ముంచుట బాప్తిస్మం ఇస్తాను అని నేను ముంచాను అనుకో, ఆ ముంచిన దగ్గరే పరలోక ప్రయాణం అయ్యాడు అనుకో, అప్పుడు నాకు న్యాయం జరిగిద్ది. అందుకని మరి అసలు బాప్తిస్మమే పొందకుండా సిలువ మీద దొంగ అననుకూల పరిస్థితుల్లో దేవుని ఆమోదం పొందినట్టు, మరి ఇక్కడ ముంచడానికి అవకాశం లేదు గనక అననుకూల పరిస్థితుల్లో దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు గనక అప్పుడు చిలకరింపు బాప్తిస్మం ఆ పర్సన్కి ఇస్తాను. నేను చిలకరింపు నేను ద్వేషించను, కానీ హెల్త్ బాగలేని వ్యక్తులకు చిలకరింపు ఇచ్చినా ఇబ్బంది లేదు. కానీ అన్ని బాగుండే ఆరోగ్యం అట్లా బాగున్నోళ్ళు చక్కగా ముంచుట బాప్తిస్మం పొందితే మీ సంఘాల్లో మీ దైవజనులను అడగండి, తప్పకుండా ఇస్తారు. ముంచుట బాప్తిస్మమే పాపమేం కాదు కదా, కాబట్టి తప్పకుండా అది అడిగి మీరు పొందొచ్చు. దేవునికి మహిమ. ఇక ప్రమాణం విషయంకి వచ్చేటప్పటికి కొన్ని ప్రదేశాలలో అప్పుడే సువార్త విన్నారు, ఇక చనిపోతున్నారు, కనీసం అందుబాటులో వాటర్ కూడా లేదు. అప్పుడు ఆ మరణ పడకలో ఉన్న వ్యక్తికి తీర్మానమే దేవుని ఆమోదం పొందుతుంది. కాబట్టి ఆ కడవరి ఘట్టంలో ఆ చనిపోయే చావు బ్రతుకుల మధ్య ఊగిసలాట్లో ఉన్నాడు కనుక ఆ టైంలో ఆ ప్రమాణం ఏదైతే దేవుని ఎదుట, అయ్యా నేను పాపిని, నా పాపముల కొరకు నీవు చనిపోయావని గుర్తించాను, నా రక్షకుడా యేసు నీవే, నీ ద్వారానే నా ఆత్మ నిత్య జీవానికి చేరుతుంది, నన్ను అనుగ్రహించని ఒక మాట మనం అతని చేత అనిపించే పొజిషన్ ఉంటే ఆ మాట అతను హృదయపూర్వకంగా అనగలిగితే ఆ చివరి ఘట్టంలో తప్పకుండా ఆ తీర్మానాన్ని దేవుడు ఆమోదిస్తాడు. ఇది కూడా సిలువ మీద దొంగ అనుభవంలాగానే ఆయన ఆమోదిస్తాడు. సో ఆ సన్నివేశాలు, ఆ పరిస్థితులను బట్టి అలాగ మనం వినియోగించిన ఇబ్బంది లేదు. కానీ అవకాశం ఉండి కూడా మనం ముంచుట బాప్తిస్మం పొందకుండా మా సిద్ధాంతం ఇదే, మా పద్ధతి ఇదే అని మనం మొండిగా ఉండటం యుక్తం కాదని నా అభిప్రాయం. పాసిబిలిటీ ఉంటే తప్పనిసరిగా ముంచుట బాప్తిస్మం పొందటమే యుక్తం. సో అది. ఇక తరువాత ఈ రెండు స్పష్టంగా ఉన్నాయి కదా. మొట్టమొదటిది నామం, రెండవది ఏదో ఒకటి. ఏ విధంగా పొందాలి? చిలకరింపా, ప్రమాణమా, లేకపోతే ముంచుట బాప్తిస్మం అంటే రిఫరెన్సెస్ కూడా చూయించాను. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల సాదృశ్యం మనకు కనపడాలంటే ముంచుట బాప్తిస్మంలోనే, ముంచబడినప్పుడు పాతి పెట్టబడిన అనుభవం, తిరిగి లేచినప్పుడు పునరుద్ధానం చెందిన అనుభవం, ఆ రెండు అనుభవాలు అందులో మనకి కనబడతాయి. క్రొత్త జన్మ అనుభవం. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అన్నాడు. ఇది మత్తయి సువార్తలో
యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను చెప్తాడు చూడండి. ఒక్కసారి మొత్తం అంటే మళ్ళా క్లారిటీ ఇస్తున్నాను, మళ్ళీ ఒక్కసారి మిస్ కాకుండా మరొక స్పష్టత. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం ఓసారి తీసుకోండి. ఇది బాప్తిజం ఇచ్చి యోహాను పలికినటువంటి మాట. 11వ వచనం, 3:11. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని కూడా మీకు స్పష్టంగా విషయం చెప్పాలంటే, మనం బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వరముగా మనకు అనుగ్రహింపబడుతున్నాడు. మళ్ళా ప్రత్యేకంగా ఆత్మ దిగిరా అని మనం ప్రార్థన చేయటం వెర్రితనం కాదా అని ప్రశ్నించేటువంటి వ్యక్తుల్ని కొంతమందిని నేను చూశాను. ఈ మాట బాగా గుర్తించండి. అపోస్తల కార్యం 2:38 మీలో ప్రతివాడును ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం, యేసునామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడును అన్నాడు. ఇప్పుడు బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తులు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధాత్మ వారిని ఆవరించటం అనేది జరుగుతుంది, వారి లోపలికి ప్రవేశించటం అనేది జరుగుతుంది. యేసు నిజమైన దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా దేవుడు, నా ప్రభు అని ఒకడు అంగీకరించి తాను పాపినని గ్రహించి మారు మనసు కొరకు బాప్తిస్మం కొరకు ఆశ కలిగి ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ వానిలో క్రియ చేయకపోతే ఆ మెట్టుకి ఒక వ్యక్తి రాడు అనేది 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివితే ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చదివితే, చేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయచ్చు. ఒకడు యేసు నా ప్రభువు అని చెప్తున్నాడు అంటే చెప్పటమే కాకుండా ఆయన అనుసరించి నడవటానికి ఇష్టపడుతున్నాడు అంటే, తన హృదయంలో ఒప్పుకుంటున్నాడు అంటే అతడు పరిశుద్ధాత్మ చేతనే ఒప్పించబడ్డాడు, పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడ్డాడు, గనుకనే ఆ ఒప్పుదలలోకి వచ్చాడు. లేకపోతే అది సాధ్యం కాదు అని ఇక్కడ పౌలు మహనీయుడు స్పష్టపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బాప్తిస్మము నేను పొందాలి, నేను పాపిని అని ఈ గ్రహింపంతా ఒక వ్యక్తికి కలిగింది అంటే ఆ గ్రహింపు ఆ వ్యక్తికి కలిగించింది పరిశుద్ధాత్ముడే. యోహాను సువార్త 16వ అధ్యాయం కానీ మీరు తీసుకోగలిగితే అక్కడ ఇలాగూ రాయబడి ఉంటది. ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అనే విషయాన్ని ప్రభు మాట్లాడుతూ 16వ అధ్యాయములో 8వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అద్దుగది సంగతి. ఎవరు వచ్చి? ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఆయన అంటే వ్యక్తి. అర్థమైందా? వ్యక్తిని వ్యక్తిగానే సంబోధించాలి, ఆయన పంపే శక్తిని శక్తిగానే సంబోధించాలి. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి ఉన్నాడు, పరిశుద్ధాత్మ అని పిలువబడిన శక్తి కూడా ఉంది. శక్తి కూడా పరిశుద్ధాత్మ అనే పిలువబడింది. కాబట్టి అక్కడేమో అది ఇది అని స్త్రీలింగం వాడాడు శక్తి ప్రస్తావన వచ్చినప్పుడు. వ్యక్తి ప్రస్తావన వచ్చినప్పుడేమో ఆయన అని పుల్లింగం వాడాడు. ఈ తేడా మీరు గుర్తుపట్టాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్మ అని చెప్పబడిన వ్యక్తి ఉన్నాడు, పరిశుద్ధాత్మ అని చెప్పబడిన శక్తి కూడా ఉంది. కొన్ని సంఘాల వారేమో పరిశుద్ధాత్మ అంటే విద్యుత్ శక్తి లాంటి ఒక పవర్ అని వదిలేశారు. కొన్ని సంఘాలేమో కాదు ఆయన ఒక వ్యక్తి అని వదిలేశారు. విషయం ఏంటంటే రెండు కలిపిందే సంపూర్ణ సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వ్యక్తి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదివితే ఆయన 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 అని 5 మార్లు అంటాడు. అక్కడ వ్యక్తిగా పరిశుద్ధాత్మను చూపిస్తున్నాడు.
యోహాను సువార్త 14:16 నుంచి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అనే మాట 5 సార్లు వచ్చిందా? అంటే అక్కడ వ్యక్తిగా కనపడుతున్నాడు. మరి అట్లయితే రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయములో ఎలీషాతో అంటాడు, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేమి చేయగోరుచున్నావు అని ఎలీషాను అడిగితే, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని వేడుకుంటాడు. ఇప్పుడు ఆత్మ అంటే వ్యక్తి అయినప్పుడు వ్యక్తిని 2 పాళ్ళు 3 పాళ్ళు 4 పాళ్ళని కొలతలు కొలుచుకొని పంచుకోవటానికి ఛాన్స్ ఉందా? వ్యక్తిని కొలుచుకొని పంచుకోవటానికి ఛాన్స్ ఉందా? లేదు. కానీ శక్తిని కొలవచ్చు. ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది, పవర్ అది, కానీ దాని కొలత ఉంది. దేంతో కొలుస్తారు? అవునా? వాట్స్తో కొలుస్తారు. కాబట్టి ఒక పవర్, ఒక శక్తిని కొలత కొలుచుకోవచ్చు, కానీ వ్యక్తిని కొలత వేసి పంచుకోవటానికి ఛాన్సు లేదు. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 14:16 చూస్తేనేమో వ్యక్తిగా కనపడుతున్న ఈ పరిశుద్ధాత్మే పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కొన్ని సందర్భాల్లో చూస్తే శక్తిగా ఆయన పంపేటువంటి శక్తి ప్రత్యక్షమవుతుంది. మోషేతో అంటాడు, ఇశ్రాయేలు సమాజంలో 70 మంది పెద్దలను సమకూర్చు, నేను ఒక్కడనే మోయలేను అంటున్నావు గనుక నీ మీదున్న ఆత్మలో వారికి పాలు నియమించదను అంటాడు. అంటే నీకు ఇచ్చినటువంటి ఆ శక్తిలో కొంత భాగం వాళ్ళ మీద కూడా ఉంచుతాను, అప్పుడు వారు కూడా నా కొరకు వాడబడతారు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ వ్యక్తి గురించి మనం తెలుసుకున్నాం. అసలు మనం మారు మనసులోకి వస్తున్నాం, బాప్తీసంలోకి వస్తున్నాం అంటేనే పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించాడు. ఆ ప్రేరణకు లొంగి మనం ఆయన చెప్పినటువంటి మాటకు విధేయత చూపితే, ఎప్పుడు విధేయత, ఎక్కడ విధేయత అంటే బాప్తిస్మము దగ్గరే మన విధేయత బయటపడిద్ది. అర్థమైందా? ఎక్కడ బయటపడిద్ది మన విధేయత? ఎస్, ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో ఇక మనం ఆయనకు విధేయులము అని రాసుకుంటాడు. ఆ రాసుకున్నప్పుడు ఆ విధేయులైన వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అంటే ఆత్మ వెలపటుండి ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణకు ఎప్పుడైతే మనిషి లొంగి సహకరించాడో అప్పుడు లోపలికి ప్రవేశిస్తాడు. దురాత్మ కూడా ఇంతే చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యూదా ఇస్కరియోతుకు వెలపట ఉండి సాతాను అతన్ని ఆలోచనలు పుట్టించి ప్రేరేపించాడు, శోధించాడు. ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా సాతాను ప్రేరణకు లొంగి సాతాను ఇచ్చినటువంటి ఆలోచనలకు చెవియొగ్గి సాతాను ఆలోచనలకు విధేయత చూపాడో, ఎప్పుడైతే కంప్లీట్గా సైతాను యొక్క ఆలోచనలకు విధేయత చూపాడో అప్పుడు మనకి యోహాను సువార్తలో చూస్తే ఆయన ఈ ముక్క నేను ముంచి ఎవనికి ఇత్తునో అతడే అని చెప్పి యేసు ప్రభు వానికి ముక్కను ముంచి ఇచ్చినప్పుడు అతడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వాని లోనికి ప్రవేశించను అని రాయబడి ఉంటది. ఒక్కసారి మీరు యోహాను సువార్త జస్ట్ మన చేతుల్లోనే ఉంది, 13వ అధ్యాయము 26. ఒక్కసారి మీరు 2వ వచనం చూడండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. చూసారా? వాడు ఎవరు? అపవాది. ఎవరి హృదయంలో ఆలోచన పుట్టించాడు? యూదా ఇస్కరియోతు హృదయంలో. అయితే యేసు ప్రభు వెంటనే అవకాశం ఇవ్వాల సాతాను అతని లోపలికి ప్రవేశించడానికి. ఎందుకంటే యేసు ప్రభు నిరీక్షించాడు, వాడు చేంజ్ అవుతాడు, మార్పు చెందుతాడని. నన్ను మీలో ఒకడు అప్పగిస్తాడు అంటున్నాడు, కానీ ఫలానోడని చెప్పట్లా. ఈ మాట చెప్తున్న ప్రతిసారి కూడా యూదా తట్టబడి, అయ్యో నా ముసుగు బయటపడిపోయింది, నేనే కదా ఇలా అనుకుంది, ప్రభువుకు అర్థమైపోయింది, ఇంకెందుకు నేను మార్పు చెందుదాం అని ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకొని పరివర్తన చెందుతాడేమో అని బయట పెట్టలా యేసయ్య. చాలాసార్లు అట్లనే తడవ చేశాడు. ఇదిగో మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కదా, మీలో ఒకడు సాతాను అంటాడు ఆయన, అప్పుడైనా వీడికి క్లిక్ అవ్వాలి. అయ్యింది కూడా, కానీ మనసు కఠినం చేసుకున్నాడు. ఎవరు ప్రభువా ఆ సైతానుగాడు?
ఎవడయ్యా నిన్ను అప్పచెప్పేవాడు నిన్ను అడుగుతుంటే ఒకడు ఉన్నాళ్లే అని చెప్తాడు, బయట పెట్టాడు. ఎందుకంటే క్లిక్ అవ్వాల్సిన వాడికి క్లిక్ అవుతుంది, వాడే బయటపడతాడు ఎందుకు అన్నట్టుగా ఓపిక పట్టాడు. పలు దఫాలు అలా ప్రయత్నించాడు, కానీ వాళ్ళలో మార్పు రాలేదు. ఆఖరికి భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడన్నాడు. అప్పుడన్నా వాడు పరివర్తన చెందుతాడేమో అని ఆశించాడు. అప్పుడు కూడా చెందల. అక్కడ ఉన్నోళ్ళంతా గందరగోళం అయిపోయారు. నేనా ప్రభు అని అడిగారు. అడిగినప్పుడు ఇక నేను బయటపడ్డాను ఇంకెందుకు అని అప్పుడన్నా ఆలోచిస్తాడేమో అని చివరి అవకాశం ఇచ్చాడు. అప్పుడు కూడా వాడు మనసు కఠినం చేసుకుని సాతాను ఆలోచనలకే విధేయత చూపినందున ఇక వానికి ఇచ్చిన సమయం అయిపోయింది. ఇక వాని ఆలోచనలకే నువ్వు విధేయత చూపావు గనక ఇక వాడే నీలో ప్రవేశిస్తాడని ముక్క ముంచి ఇచ్చాడు. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే ఇటుపక్క చూడండి 26వ వచనం చదవండి. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదను వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకిచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా బయట పెడతానని బెదిరించాడు, ఏదన్నా పరివర్తన చెందుతాడేమో అని, పశ్చాత్తాపడి మార్పు చెందుతాడేమో అని. ఆడేమీ స్పందించలా. నిన్ను అప్పగించేది ఖాయం, నా ఆలోచనే కరెక్ట్ అని సైతాన్ ఆలోచనకే ఎక్కువ అవకాశం ఇచ్చినందున ఇక చివరికి ఆ ముక్క ముంచి వానికి ఇచ్చి నువ్వు చేయాలనుకున్న తొందరగా అప్పుడు బయట పెట్టాడు. ఎప్పుడైతే ఆ ముక్క వానికి అందిందో కన్ఫామ్ అయిపోయింది, వీళ్ళందరికీ అర్థమైపోయింది యోధానే అని. అప్పుడు సాతాను వాని లోపలికి ప్రవేశించాడు. పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించాలన్నా, ఒక దురాత్మ మన లోపలికి ప్రవేశించాలన్నా ఫస్ట్ విధేయతే ముఖ్య అంశమై ఉన్నది. ఫస్ట్ వెలపట్టు ఉంటారు ఇద్దరు కూడా. ఒక దురాత్మ అయినా సరే అది ఎప్పుడు మనలో ప్రవేశించిద్దంటే ఫస్ట్ వెలపట్టు ఉండి ప్రేరణ కలుగు చేసుద్ది. ఆ ప్రేరణకు మనం లొంగి దానికి చెవి ఒగ్గితే, అది చెప్పినట్టు చేయడానికి మనం లోబడి విధేయత చూపడానికి ఇష్టపడితే అప్పుడు దురాత్మ లోపలికి ప్రవేశించింది. పరిశుద్ధాత్మ కూడా ఇలానే చేస్తాడు. పరిశుద్ధాత్మ సైతం ఫస్ట్ ఒక వ్యక్తి వెలపట్టు ఉండి అతన్ని ప్రేరణ కలుగ చేస్తాడు. నువ్వు పాపివి కదా, రాబోతున్న ఉగ్రత తప్పించుకుంటావా, మారు మనసు పొందు, శాపం నుండి బయటపడు, ప్రభు యేసు రక్తము నీ కొరకే కార్చబడి ఉంది, నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసము పొందితే రక్షింపబడతావు, నా మాట విను, లోబడని ఆత్మ మనల్ని వెన్నంటి పెనుగులాడుతూ ఉంటాడు. ఎవరైతే ఆయనకు విధేయత చూపుతారో, ఎవరైతే ప్రభువా నాకు అర్థమైపోయింది, నాకు రక్షణ బాప్తిసమం కావాలి, నాకు ఈ పాపిష్టి జీవితం వద్దు, నేను పరిశుద్ధాత్మ స్వరాన్ని గుర్తుపట్టాను, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు రక్షణ కావాలని కోరుకొని ఆ విధేయత చూపుతాడో, ఎప్పుడు బాప్తిస్మం ద్వారా విధేయత చూపుతాడో అప్పుడు పరిశుద్ధాత్మలోనికి ప్రవేశిస్తాడు. దేవునికి ఒకసారి మహిమ చెల్లిస్తారా గట్టిగా? ఒకవేళ విధేయత చూపకపోతే ఆత్మ లోపలికి ప్రవేశించడానికి అతడు తలుపు తెరవనట్టే. ఎప్పుడైతే విధేయత చూపాడో అప్పుడు తలుపు తీసినట్లు. ఒక్కసారి మీరు ఈ వచనం కూడా బైబిల్లో ఉంది. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం ఒక్కసారి చూడండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ 5:32 అండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై, తనకు విధేయులైన వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడట. ఈ విధేయత ఎక్కడ బయటపడుతుందంటే బాప్తిస్మం దగ్గరే బయటపడుతుంది. అర్థమైందా? వాడేమో మొక్కబుచ్చుకున్నప్పుడు దురాత్మ ప్రవేశించినట్టు, సాతాను అపవాది ప్రవేశించినట్టు, ఇక్కడ మనం బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన లోపలికి, మన డోర్స్ ఓపెన్ అయినట్టు మన లోపలికి వచ్చేస్తాడు ఆయన. సో ఆత్మ మన లోపలికి వస్తాడు, మనలో నివాసం ఉంటాడు, మనల్ని ఆవరిస్తాడు. ఇక మనలో ఆయనలో మనం ముద్రితం అవుతాం. విమోచన దినం వరకు ఆయనలో మనం ముద్రించబడతాం. ఎందుకు మనకు పరిశుద్ధాత్మ అంటే, ఈ పాపిష్టి లోకాన్ని అధిగమించాలంటే మన సొంత డైరెక్షన్లో మన వల్ల కాలేదు. ఇప్పుడు ఆత్మ తానే మన లోపలికి ప్రవేశించి ఫస్ట్ అసలు ప్రేరణ కలుగజేస్తే ఆ ప్రేరణకు లొంగి మన విధేయత చూపినందున రైట్ ఒకదానికి లొంగాడు గనక ఇక నేను ఇతనిలో నివాసం ఉండి ఎప్పుడు దారి మళ్ళపోయినా నేను ఆజ్ఞాపించినప్పుడు లోబడతాడులే అనే నమ్మికతోనే ఆత్మ మన లోపలికి ప్రవేశిస్తాడు. దేవునికి మహిమ. ఇక ఆయన నడిపింపు కిందకు వచ్చేస్తాం. మరి ఇక అగ్ని బాప్తిస్మం అంటే ఏమిటి అంటే, తమ్ముడు చెప్పాడు, మనలో ఉన్న మాలిన్యాలు కాల్చివేసేటువంటి ప్రక్రియగా అగ్ని లాగా ప్రభు మీదకి పావురం లాగా వచ్చాడు, అపోస్తల మీదకి అగ్నిలాగా వచ్చాడు అని.
ఇక్కడ ఒక మాట నేను ఈ కోణంలో కూడా, తమ్ముడు చెప్పిన కోణం ఒకటి మీ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను మరో కోణం చెప్తాను, వినండి. అదేంటంటే, యేసు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందాడా లేదా? ఒకసారి మీరు లూకాసు వార్త 4వ అధ్యాయం తీసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు. పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగొచ్చాడా లేదా? పావురాకారంతో ఆత్మను పొందాడా లేదా? ఆత్మను పొందాడా లేదా? చెప్పండి అందరు గట్టిగా. బాప్తిసం పొందినప్పుడు ఆత్మను పొందాడా లేదా? పొందాడు కదా. తర్వాత 4వ అధ్యాయంలో చూడండి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. అద్దుగో, పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడా లేదా? కంప్లీట్గా ఆత్మతో ఫుల్ఫిల్ అయిపోయాడు. అయితే ఇంకా బలము పొందలా. మనం ఆత్మతో నింపబడటం వేరు, బలముతో నింపబడటం వేరు. బలమన్నా శక్తి అన్నా ఒకటే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ శక్తి పొందాలి. ఆయన బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు, 2 జరిగినాయి. ఇప్పుడు శక్తి కావాలి. ఆ శక్తి పొందడం కోసం ఆయన అరణ్యానికి వెళ్ళాడు. ఆత్మచేత అరణ్యానికి వెళ్ళి 40 దినములు ఆయన ఉపవాసములో గడిపాడు. ఆ 40 దినములు ఉపవసించినప్పుడు అనేక రకాల శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు అరణ్యంలో అపవాది చేత. ఆ శోధనలు అధిగమించిన తరువాత ఎలాగొచ్చాడో 14వ వచనం చదవండి. 13వ వచనం, 14వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయిను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళెను. అద్దుగో, బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మతో పూర్ణుడయ్యాడు. గాని ఇక దేవుని రాజ్య సువార్త విస్తరింపజేయటానికి కావలసినటువంటి శక్తి, ఆ బలం రావాలి అంటే ఖచ్చితంగా ఆయన దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సి ఉంది. ఎందుకు ఇదంతా చేశాడు అంటే, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. గాని ఫిలిప్పీ పత్రిక 2:5, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నందున అన్నిటినీ కూడా మనవలనే సాధన చేసే పొందుకున్నాడు యేసయ్య. అది ఆయన గొప్పతనం. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీవు నేను ఎలాగైతే పొందగలమో అలాగునే ఆయన ఒక సామాన్యుడిలాగానే ప్రార్థనలో పెనుగులాడి పొందుకున్నాడు. ఎప్పుడొచ్చింది ఆత్మబలం? ప్రత్యేకంగా ప్రార్థనలో గడిపినప్పుడు ఆ బలంతో నింపబడ్డట్టు క్లియర్గా ఉంది. అంతకుముందు ఆయన బలంతో ఉన్నట్టుందా? రైట్. ఇప్పుడు అపోస్తలుల దగ్గరికి వద్దాం. అపోస్తలుల గురించి ఒక్కసారి మీరు కానీ లూకాసు వార్త 1 నిమిషం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చదవండి. లూకాకు తర్వాత వెళదాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఎప్పుడు? వాళ్ళు మేడగది మీదకి పోలా. ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడై తిరిగి లేచి వాళ్ళ మధ్య ప్రత్యక్షమై వాళ్ళకి తన్ను తాను బయలుపరుచుకొని అని వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఆ మాట అన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రభావం వారిని ఆవరించి ఉంటుందా ఉండదా? ఆవరించి ఉంటుందా ఉండదా? అసలు పరిశుద్ధాత్మ వాళ్ళలో క్రియ చేయకుండా వాళ్ళు ఎలా యేసును గుర్తుపట్టగలిగారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. అవునా? కొంచెం ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా నేను? మీకు క్లారిటీ ఉంది కదా వినేవాళ్ళకి? ఊదాడు. ఊదినప్పుడు ఆత్మను పొందుంటారా, లేకపోతే అప్పుడు ఊదితే తర్వాత పొందుంటారా? ఊహించండి ఒక్కసారి. ఊదినప్పుడే పరిశుద్ధాత్మను పొందుడి అని ఊదాడు.
ఊదినప్పుడు అది కూడా చూడండి, అక్కడ గాలినే ఉపయోగించాడు ఆయన. అర్థమైందా? గాలిని ఉపయోగించాడు. ఊదినప్పుడు ఏమొస్తుంది? వాయువు, గాలి. బలముగా వీచే గాలి వలే మా హృదయాలలోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలే మా హృదయాలలోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి త్వరగా రండి, రండి రండి మాలో రండి, రండి రండి త్వరగా రండి, రండి రండి మాలో రండి. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్దాం అందరం గట్టిగా, స్తోత్రం. బలముగా వీచే గాలి వంటి శబ్దం, ఒక ధ్వని పుట్టింది ఆకాశము నుండి. ఎక్కడ? అపోస్తలుల కార్యం 2లో ఉంటుంది. ఇక్కడ ఆయన అని ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. పొందారా లేదా? ఆత్మ వాళ్ళలో ఉండుంటాడా? ఉండుండడా? రైట్, పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉన్నాడు. అయితే శక్తి పొందల. ఇప్పుడు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడే అయినప్పటికీ బలం ఇంకా పొందలేదు. అరణ్యములో ప్రత్యేకంగా 40 దినములు ప్రార్థనలో గడిపినప్పుడు ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వెళ్ళాడు. అదేవిధంగా వీళ్ళు కూడా యేసు చేత బోధింపబడిన వారై, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో వారు యేసు చేత బోధింపబడ్డారు. మీరు వెళ్ళి కనిపెట్టండి. కనిపెట్టండి, కనిపెట్టండి అంటే కళ్ళు మూసుకొని కనిపెట్టండి అన్న, కళ్ళు తెరుచుకొని కనిపెట్టండి అన్న. ప్రార్థనలో కనిపెట్టండి, ప్రార్థన చేయండి అని యేసు చేత బోధింపబడ్డారు. వెళ్ళి 10 దినములు వారు ప్రార్థనలో పెనుగులాడారు. ఎందుకు? చెప్పనా? ఆయనకు సాక్షులై ఉండటానికి. ఆయనకు రైట్, వారి సాక్ష్యము నిలుపుకోవటానికి, ఆయనకు సాక్షులై ఉండటానికి ఇప్పుడు బలము కావాలి. దేవుని రాజ్య సువార్త అంతటా వ్యాపింపజేయటానికి, యూదయ, సమరయ, యెరూషలేము, భూ దిగంతముల వరకు సువార్తను వ్యాప్తి చేయటానికి ఇప్పుడు శక్తి కావాలి, బలము కావాలి. బలము కావాలంటే, నేను బాప్తిజం పొందినప్పుడు ఆత్మను పొందాను, ఇంకా నాకేం అక్కర్లేదంటే బలహీనమైన అనుభవంలోనే ఉంటాం. చాలామంది ఈ పాయింట్ మిస్ అయినందుననే వారి భక్తి జీవితం బలహీనంగా ఉంది. చచ్చిన స్థితిలో నుంచి బ్రతికింపబడ్డారు బాప్తిస్మం పొందుట ద్వారా, కానీ టీబీ పేషెంట్లు లాగున్నారు. టీబీ పేషెంట్ చచ్చిపోయినాడా బతికున్నాడా? బతికే ఉంటాడు, కానీ పనికి వస్తాడా? ఆరోగ్యవంతుడు చకచక నడుచుకుంటా పోతే టీబీ పేషెంట్ ఉండి అడుగు లేసి రా తొందరరా, ఏంది ఉండు అంటే బ్రతికే ఉంటాడు, కానీ బలము లేదు, శక్తి లేదు. శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని జాటవేమయ్యా. దేవునికి మహిమ. ఆత్మ పూర్ణుడై ఉన్నప్పటికీ యేసుకు సైతం బలం అవసరమై ఉంది. అలాగే వీళ్ళు కూడా ఆత్మతో నింపబడినప్పటికీ వీరు కూడా బలం అవసరమై ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ బలము కొరకు కనిపెట్టారు. అది పొందక మునుపు మీరు వెళ్ళొద్దన్నాడు. అర్థమైందా? యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. ఏది పొందక ముందు పైనుండి శక్తి పంపుతాను, అది పొందు వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. ఆ శక్తి పొందుకున్నాక అప్పుడు పొండి, అప్పుడు మీరు నాకు సాక్షులు అవుతారు అన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ మీదికి ఏ రూపంలో వచ్చాడంటే అగ్ని రూపంలో వచ్చాడు. ఆ అగ్ని శక్తికి, బలమునకు సాదృశ్యం.
పరిశుద్ధపరచుటయే కాదు, బలమునకు కూడా సాదృశ్యం. ఎందుకంటే అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలటం జరిగినప్పుడు వాళ్ళు పవిత్రులయ్యారా, లేకపోతే శక్తివంతులై అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు 14-15 రకాల దేశ ప్రజలందరూ కూడా మాట్లాడే భాషలు వీళ్ళు మాట్లాడేశారు. పరిశుద్ధపరచబడ్డారని ఉందా, లేకపోతే శక్తిని పొందారని ఉందా? వాక్శక్తి పొందారు అని ఉంది. ఆ ఆత్మ వారికి వాక్శక్తి దయచేసిన కొలది వారు మాట్లాడారట. ఆ అగ్ని వారి మీదికి వచ్చినప్పుడు వారు శక్తితో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది ఇకపోతే ఆయన మీద పావురంలాగా వచ్చాడు, వీళ్ళ మీద అగ్నిలాగా వచ్చాడంటే శుద్ధీకరణ కొరకు అగ్నిని ఎన్ని రకాలుగా చూపొచ్చు అంటే ముఖ్యంగా 3 రకాలు. పవిత్రతకు సాదృశ్యంగా అగ్నిని చూపించవచ్చు. ఎందుకంటే నీళ్లకు సైతం మురికి అంటించగలం కానీ అగ్నికి మలినం అంటించలేం. అగ్ని పవిత్రమైనది అంటానికి ఒకటి. రెండవది, అగ్ని శక్తికి, అర్థమైందా, బలానికి, ప్రభావానికి గుర్తుగా కూడా అగ్నిని చూపొచ్చు. మూడవది, శ్రమలకు సాదృశ్యంగా కూడా అగ్నిని చూపొచ్చు. దేవునికి మహిమ. హల్లెలూయా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. మీకు మస్తు వచ్చు ఈ పాట. ఇంకా నేను పాడేది ఏముంది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అగ్ని వలె వచ్చి వాళ్ళల్లో మాలిన్యం తొలగించడానికి అగ్నిలాగా వచ్చాడని సాదృశ్యం కూడా ఒప్పుకుందాం. అగ్నిలాగా వచ్చి మురికి ఎట్లా వెళ్ళగొడతాడు అంటే శ్రమల కొలిమిలోనే మురికి వదిలిద్ది మనకి. కాబట్టి అక్కడ అక్షరార్థంగా మనం తీసుకొని ధ్యానించినట్లయితే వారి మీదకి వాక్శక్తి కొరకు అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారికి శక్తినిచ్చుటకు ఆ ఆకృతిలో కనిపించి పవర్ ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. ఫలితంగానే 3000 మంది లైన్లోకి వచ్చేసారు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత యేసయ్య చెప్పాడు, నేను పొందవలసిన బాప్తీసం ఉందని. అది కూడా మరో కోణంలో అగ్ని బాప్తీసం. అదేంది అగ్ని అంటే? శ్రమలు. మనలో ఉన్నటువంటి సమస్త అవలక్షణాలని శుద్ధీకరణ చేయడానికి దేవుడు అగ్ని వంటి శ్రమలనే, అదే అవసరమును బట్టి నానా విధములైన శోధనలు శ్రమలు మీకు కలుగుచున్నవి. అందుకే నేను అది పాడుకున్నా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు, అది సంగతి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మం అని విడగొట్టాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆత్మ చేత నింపబడుట, ముంచబడుట. అగ్ని బాప్తిస్మం అంటే దేవుని పని చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించే అదనపు బలం. వీళ్ళు ఓకే, అపోస్తలులు ఓకే, కానీ వాళ్ళు వెళ్ళి అంతటా ప్రకటించి దేవుని మయంపరచాలంటే వాళ్ళకి బలం కావాలి. ఆ బలం వాళ్ళ మీదకి ఎప్పుడు వచ్చిందంటే అగ్ని వలె ఆ అగ్ని బాప్తిస్మం పొందినప్పుడు వారు బలవంతులై ఉన్నారు. తమ్ముడు చెప్పినది మన ఎవ్రీడే పొందాలి అని ఇందాక చెప్పాడు కదా. మొత్తుకొని ఏంటంటే ఎవ్రీడే మనము మన సాక్ష్యమును నిలుపుకొనున్నట్లు, ప్రభువుకి సాక్షులమై ఉండున్నట్లు ఎప్పటికప్పుడు అగ్ని బాప్తిస్మం పొందాలి. దేవునికి స్తోత్రం. అది పరిశుద్ధాత్మ అనుగ్రహించు అగ్ని బాప్తిస్మం. ఆ శక్తితో ఏ రోజు కారదు.
ఎండబాణాలనియు జడిసి ఎంత కాలము మూలనుందువు, ఎండబాణాలనియు జడిసి ఎంత కాలము మూలనుందు, కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా, కండలను ప్రేమింతువేమన్నా, ఈ కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా, క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చూచవేనయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందులో ఆ చరణమే లేదుగా, శక్తిహీనుడనందువేమయ్యా అనే చరణమే లేదు ఇందులో లేదు. శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా, శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని, క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వాస్తవికత ఎరిగి దేవుని ఆత్మ బలం పొందక మునుపు మనం సేవకు బయలుదేరితే అంత పని జరగదయ్యా. నేను చెబుతున్నా, మీరెంత టెక్నాలజీ ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి, మీ జ్ఞానమంతా ప్రదర్శించి మీరు పనికి వెళ్ళొచ్చు, ప్రజల చేత ఒకవేళ మెప్పు పొందుతుండొచ్చు, కానీ ఒరిజినల్గా దేవుడు ఆశించే పని మాత్రం నీ వల్ల జరగదు. అది నీ తెలివితేటల్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి జరిగేది కాదు, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి జరిగేది, ఆత్మ నడిపింపులో జరిగేది. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ శక్తితో ఒరిజినల్. నేను అందరికీ, నా సహోదరులందరికీ చెప్పేది అదే, వేరే దారులలో ఏక్ దిన్ మే కౌన్ బనేగా కరోడ్పతి, ఏక్ దిన్ మే కౌన్ బనేగా కరోడ్పతి, ఒక్క రోజులో కోటీశ్వరుడు ఎవడవుతాడు అని ఏదో ఒక ప్రోగ్రాం ఉన్నట్టు, ఒక్క రోజులోనే నేను ఒక పెద్ద సంఘం కట్టేయాలి, దానికోసం ఏవేవో ట్రిక్కులు, ఏవేవో తెలివితేటలన్నీ ఉపయోగించి గుంపును పోగేయచ్చేమో కానీ అది నిలవదు, అది దేవుని ఆమోదం పొందదు. ఎందుకంటే ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమయ్యా, ఒక్కరోజు తల్లి ప్రసవ వేదన పడితే 100 మంది పిల్లలు పుడతారా? ఒకడు పుడతాడా? చెప్పండి. టైం అయిపోయింది, చెప్పండి. ఇంకా నేను ముగిస్తున్నాను. మిగిలింది ఈసారి, నెక్స్ట్ వీక్. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగుతుందా? ఒకడు కలుగుతాడా? 100 మందిని కనాలంటే 100 సార్లు, 1000 మందిని కనాలంటే 1000 సార్లు. మరి ప్రసవ వేదన లేకుండా, అసలు ఇది లేకుండా, ఏదో చిట్కాలు ఉపయోగించి, ఏదో జంతర్ మంతర్ చేసి, ఏదో గందరగోళం చేసి ఏదో చేయాలంటే ఐసా కైసా హోతా భయ్యా, పాస్టర్ భయ్యా, ఐసా నై హోతా. దేవునికి స్తోత్రం. పద్ధతి ప్రకారం రా, పరిశుద్ధాత్మను ఆశ్రయించు, దేవుని శక్తిని పొందుకో, ఒరిజినల్గా దేవుని బలంతో నింపబడు, అప్పుడు మండుతావు. ఇక నువ్వేదో గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. దీపము పద్ధతి ప్రకారం వెలిగితే చాలు, దాని కాంతి ఎంతవరకు తగులుతుందో అంత భూభాగంలో నుంచి పురుగులు బొయ్యమని లేచొచ్చి ఈ కాంతి గోళం చుట్టూ పరిభ్రమిస్తాయి. స్తోత్రం. లైట్ పోయి, ఇదిగో నేను లైట్ని కొంచెం రాండి పురుగులు అనే అవసరం ఉందా లైట్కి? అరే, అది ఇక్కడుండి వెలుగుతూ ఉంటుంది. ఎక్కడో దీని కాంతి కిరణాలు ఎంతవరకు ప్రసరిస్తాయో దీని కిరణాలు సోకినంత వరకు గర్భంలో ఉన్న పురుగులు సైతం బయటకు వచ్చేసి ఆ కాంతి పుంజం దగ్గరికి, ఆ వెలుగు దగ్గరికి వచ్చేసి ఆ వెలుగు చుట్టూ పరిభ్రమించుట. ఎట్లో ఆత్మశక్తి చేత నింపబడి, ఆత్మ బలంతో నింపబడి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే ఓ దైవజనుడు ఉంటే, అతడు ఉన్న చోటనే ఉన్నా సరే 4 దిశల నుండి ఆత్మలను
దేవుడే ఆ కాంతిని ప్రసరింపజేసి వాళ్ళందరినీ ఆకర్షించుకుంటాడు. ఎందుకంటే సదరు దైవజనుల్లో ఉండి ప్రకాశిస్తుంది అతడు కాదు, దేవుని పరిశుద్ధాత్మ, ఆయన శక్తి. ఎందుకంటే అదే లూకాసు వార్త అదే 4వ అధ్యాయంలో ఆత్మ బలముతో ఆయన గలిలయకు వచ్చాడు అని ఆ తర్వాత లైన్ చూడండి అసలు మీరు. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. వచనం చెప్పవా? 4:14. మరి గుర్తు రాసుకుంటారు అందుకని. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమునంతటా వ్యాపించెను. ఆయన పోయి చెప్పుకున్నాడా? అది వ్యాపించిందా? అది రాసుకోవాలి సోదరా, అది రాసుకోవాలి, రౌండ్ కొట్టాలి దాన్ని. సూత్రం ఎక్కడ ఉంది? మనం తిప్పలబడి మనల్ని మనం ఏదో గందరగోళం చేసుకుని ఎక్స్పోజ్ చేసుకుని ఏదో నానా రకాల ఫీట్లు చేయాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ గా దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అన్నట్లుగా మనం అలా ప్రకాశిస్తే మనం ఉన్న ప్రదేశంలోనే ఉన్నప్పటికీ వెళ్ళిపోద్ది సమాచారం. ఆయన ఏర్పాట్లు ఎంత మందిని నీకు ఇవ్వాలనుకున్నాడో వారందరూ నీ యొద్ద కూర్చున్నట్లు దేవుడే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది గుర్తుబట్టి ఎవరికోళ్ళు జాగ్రత్త పడి మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందినట్లు అగ్ని బాప్తిస్మం కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలో కనిపెట్టుకుని ఆయన దగ్గర నుండి ఆ బలం పొంది చేసే సేవ, దాని లెక్క వేరుగా ఉంటుంది. అసలు ఆ దేవుని దగ్గర కూర్చొని ఆ ఆత్మ బలంతో నింపబడకుండా ఈ నెట్ ఒకటి తీసుకొని, సెల్ ఫోన్ ఒకటి తీసుకొని ఈడేం ట్రిక్ ప్లే చేస్తున్నాడు, ఈడేం ప్రయోగం చేస్తున్నాడు, ఈడేం పద్ధతి ఉపయోగిస్తున్నాడు, ఈడేం ప్లాన్ వేస్తున్నాడు, ఇవన్నీ వెతుక్కుంటే మనది అపోస్తలిక సేవ కాదబ్బాయ్. అందరూ గ్రహించి వాళ్ళ తిప్పలేదు వాళ్ళు పడుతున్నారు అయి మీరు ఎవ్వరు కూడా లక్ష్య పెట్టొద్దు. దేవుని శక్తిని పొంది ఒరిజినల్గా చేసినంత వరకు అపోస్తలిక సేవ చేయటం, దేవుని రాజ్యానికి మనం సమాయత్తమై అందరినీ సమాయత్తపరిచి దేవుని కొరకు ప్రజ్వలించటం. ఎందుకంటే ఒరిజినల్గా శక్తితో నింపబడి చేసే సేవ మనం పోయినా ఉంటుంది. స్తోత్రం. తెలుసా, ఒరిజినల్గా దేవుని ఆత్మ బలంతో నింపబడి మనం చేసిన సేవ, మనం పోయినా సేవ ఉంటుంది. మన హ్యూమన్ తెలివితేటలు ఉపయోగించి చేసేది మనతో పాటే పోతుంది. కాబట్టి ఇది మిస్ కాకండి. సేవ చేయాలనుకుని చాలా మంది మీరందరూ కూడా సేవాశక్తి కలిగి ఉన్నవాళ్లే. మీ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది చెప్తున్నాను. రైట్. బాప్తిస్మాలను కూర్చున్నటువంటి వివరణ మీకు సంక్షిప్తంగా అందిందని నేను అనుకుంటున్నాను. తలలో ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరి ఎవరు ప్రార్థన చేస్తారు? జోసెఫ్ ప్రార్థన చేస్తాడు. త్వరగా. స్తోత్రం నాయన, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమాస్వరూపియకు దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నాయన మీ దాసులు నిలవబెట్టుకొని ఇదిగో పునాది సిద్ధాంతాల్లో 3వది బాప్తిస్మములను గూర్చిన బోధ గురించి మీరు మాతో సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు. నీకు స్తోత్రాలు. నా తండ్రి, విన్న మాటలు మా అంతరంగంలో భద్రపరచండి. ప్రత్యేకించి పరిశుద్ధ ఆత్మను పొందుకోవటం కాదు, శక్తిని బలమును పొందుకోవాలని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అలాంటి అభిషేకాన్ని బలమును మా అందరికీ మీరు దయచేయండి ప్రభువా. ఈ కడవరి దినాల్లో నీ అభిషేకంతో నీ శక్తితో నింపబడి ప్రతి ఒక్కరూ నీ రాజ్య వ్యాప్తి కొరకై పనిచేయనట్లు నీ అభిషేకము యేసు నామములో మా అందరి మీద కుమ్మరించబడును గాకయ్యా. దీవించి ఆశీర్వదించమని విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపు దయచేయండి. మీ దాసుని ఇంకొను బలమైన ఆత్మచేత నింపి వాడుకొని మహిమ పొందండి. ఆనందనను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. నా సహోదర దైవజనులకు అందరికీ వందనాలు చేసి నేను చెప్పేది ఏమనగా, దేవుని పాదాలు ఆశ్రయించి ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ, దైవ సేవకులకి, లైవ్లో ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత వినేవాళ్ళకి కానీ చివరిగా చెప్తున్నాను, దేవుని పాదాలను ఆశ్రయించి అపోస్తలులు దేవుని శక్తితో నింపబడ్డారు. ప్రతిరోజు ఏకాంతంగా దేవునితో కలుసుకొని కొన్ని గంటలు దేవుని పాద సన్నిధిలో గడిపి ఆయన శక్తితో నింపబడితే
నిజమైన ప్రకాశం నీలో నుండి బయలుదేరుతుంది. అది ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. నువ్వు మాట్లాడిన మాటల్లో జీవం వస్తుంది. అది అనేక హృదయాలను తడుపుతుంది. ఎన్నో జీవితాలను వెలిగించగలుగుతారు. ఒరిజినల్గా దేవుని పాదాల దగ్గర దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె వలె, అచ్చ ఒలీవ నూనె ప్రదీపాన్ని వెలిగించడానికి ఉపయోగించమన్నట్టు సంఘము అనే దీపాన్ని వెలిగించడానికి అచ్చ ఒలీవ నూనె అంటే ఒరిజినల్ అభిషేకం మనం పొందాలి. అది దేవుని పాదాల దగ్గరే దొరుకుతుంది. ఆయన పాదాలను ఆశ్రయించండి. ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఏకాంతంగా అలాగ దేవుని దగ్గర పడిగాపులు కాసి, నేను సైతం అందరం అలాగ అయ్యా 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 అని గోజులాడి పొందుకున్నటువంటి అనుభవాలు ఈరోజు కొంచెం నిర్లక్ష్యం చేశారు. కొంచెం అంతసేటు వెళ్ళట్లేదు. వేరే రకంగా ఏదో ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎట్లా 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 అని. ఎట్లా కూడా నీ వల్ల కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇది వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, వింటున్నారు. తర్వాత రేపు పొద్దునే దీన్ని తీసి ఇసిరి దెబ్బలో కొట్టేస్తున్నారు. సాతాను కుట్ర చేస్తున్నాడు. ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్ వచ్చేసింది, నాశనం చేస్తుంది. చాలా వరకు సమయాన్ని అదే పాడు చేస్తుంది. మీకు దండం పెట్టి చెబుతున్నా, దేవుని వాక్యాలు అందులో వస్తాయి, వినాల్సిందే. ఇప్పుడు ఈ మాటలు కూడా సెల్ ఫోన్లోనే వింటున్నారు, కాదని నేను అనను. కానీ ఆ ఒక్కదాంతో ఆగట్లా. ఇంకా వేరే చెత్తంతా మైండ్లోకి వస్తూ ఉంది. ఇక మనసంతా కూడా, ఒకప్పుడు భక్తులు ఉన్న విధానం వేరండి. పుస్తకాలు చదివేవాళ్ళు, ఏకాంత ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళు, దేవునితో గడుపుకునేవాళ్ళు, దేవుని పాద సన్నిధిని ఒరిజినల్గా శక్తి పొందుకునేవాళ్ళు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడి కార్యాలు ప్రజలు స్పష్టంగా చూసేవాళ్ళు. కానీ ఈరోజు అలాంటి అనుభవాలు పోయినాయి. సెల్ ఫోన్ దొరికింది, ఇక పైకి నెట్టడం, కిందకి నెట్టడం, పైకి నెట్టడం, కిందకి నెట్టడం అన్నట్టుగా అయిపోయింది. చాలామంది సమయాన్ని ఈరోజు అది పాడు చేస్తుంది. అదేంటంటే వాక్యం వినాలి కదా అన్నయ్య, ఏదో మహాభక్తుల్లాగా అచ్చంగా వాక్య ప్రేమికుల్లాగా చెప్తున్నా. పాస్టర్స్కి చెప్తున్నా, నాకు నేను కూడా చెప్పుకుంటున్నా, అందరికీ చెప్తున్నా. కళ్ళు తెరవకపోతే ఇక ఎట్లా ఉంటుందంటే, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే అన్న టైటిల్ పక్కాగా సార్దీసు సంఘంలో ఉన్నట్టు మనకి పక్కాగా సెట్ అయింది అందరికీ. దయచేసి వాటిని పక్కన పెట్టండి. వాక్యం చూడాలనుకున్నప్పుడు, వాక్యం వినాలనుకున్నప్పుడు తీసేది ఒక సందేశం అని పక్కన పెట్టేసేయండి, తప్పులేదు. వింటున్నారా? చక్కగా ఒక భక్తుని జీవిత చరిత్ర తీసుకొని చదవండి. సహోదరులారా, ఏకాంతంగా దేవునితో గడుపుకోండి. ఉన్నదంతా ఆయన పాదాల దగ్గర ఉంది. ఇంకా వేరేది ఏ మార్గం? నేను చెప్తున్నాను, ఎక్కడన్నా సంఘం కట్టాలా, సేవ చేయాలా, ఎక్కడ నువ్వు తిప్పలు పడాలన్నా కూడా దేవుడే నీకు దారి చూపించాలా. నువ్వు ఏం చేసి కూడా నీ వల్ల కాదు. ద్వారాలు ఆయనే తెరవాలి. ఇదిగో నేను నీకు ముందుగా పోవచ్చు, నీకు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదనని ఆయన వాగ్దానం చేశాడు. అది నెరవేర్చినట్లు, దేవా నాకు త్రోవ చూపించని ఆయన పాదాల దగ్గర పెనుగులాడాలి. కాబట్టి ఆత్మ సంబంధులు, జ్ఞానవంతులు, విఘ్నులు దీన్ని గుర్తిస్తారు. ఈ రోజు నుంచే, ఈ నైట్ నుంచే మొదలు పెడతారు. ఆత్మశక్తితో నన్ను నింపు, అచ్చ ఒలీవ నూనె నా మీద పోయి, స్తోత్రం, నీ దీపం వలె నన్ను వెలిగించు ప్రభువా, నాకు శక్తినివ్వమని మొరపెడతారు, సాధిస్తారు. అలాంటి వ్యక్తులే లోకాన్ని వెలిగించగలుగుతారు. అలాంటి వాళ్ళు యేసుకు కావాలి.